పెళ్లి చేసుకుంటారంటారా ప్రభాస్కి? ఏమన్నా ఎందుకు చేసుకోరు? ఖచ్చితంగా చేసుకుంటారు. ఉందా పెళ్లి అయ్యే అవకాశాలు ఏమన్నా? 27 లోపు యోగం ఉంది. శుక్రుడు యోగము, అలాగే ఆయన జాతకంలో వివాహ సప్తమకారకుడు యోగము 25th వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి 25th మ్యారేజ్కి సంబంధించిన ఆన్సర్ ప్రజలకు దొరుకుతుంది. ఏమి ఇబ్బంది ఉండదు. అంటారు. అంటే ఇప్పుడు మీరు సాధారణ ప్రజలే జాతకాలు చెప్తారా, లేకపోతే ఓన్లీ సెలబ్రిటీలకు కూడా చెప్తారా? అసలు సెలబ్రిటీలకు నేను చెప్పను, ఎందుకంటే వాళ్ళకి నా అవసరం లేకపోయినా ఏం కాదు. ఇప్పుడు 10 కోట్ల ఆస్తుంది, ₹1 కోటి పోయినాయి, లక్ష్మీకాంత్ శర్మని కలవాలి, నేను కలవలేదనుకో ఎట్లాగైనా ఆయనకేం టెన్షన్ ఉండదు. నాకు చాలా అత్యంత ఇంట్రెస్ట్ ఉండే జాతకాలు ఎవరో తెలుసా? బాధలు ఉన్నవాళ్ళు, కష్టాలు ఉన్న వాళ్ళే సెలబ్రిటీస్. అసలు జాతకానికి సెలబ్రిటీ నాన్ సెలబ్రిటీ అనేది ఉండదు క్రాంతి. ఎవరిదైతేనే మనం చూసే జాతకం. ఇప్పుడు ఒక సెలబ్రిటీ వచ్చారు సార్, 100 కోట్ల ఆస్తున్నాడు, వచ్చారు కదా అని నాకేమి 3 లక్షలు అయితే అక్కడ టేబుల్ మీద పెట్టి వెళ్ళరు కదా. అలాగని ఒక ఇబ్బందుల్లో నువ్వు అన్నట్టు ఒక మధ్యవర్తి అంటే మిడిల్ క్లాస్ పర్సన్ వచ్చారు, అలాగని ఆయన సమస్యలు చెప్పుకొని నన్నేమి నా కాళ్ళు గడికి నెత్తినేం చల్లుకోరు కదా. ఎవరైనా వాళ్ళ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఏంటి? కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళకి కోట్లలో సమస్యలు అంటే ఫినాన్షియల్గా లక్షలాది రూపాయలు సంపాదించారు, లక్షలాది రూపాయలు, వేలాది రూపాయలు. ప్రాబ్లం ఒకటే, వాళ్ళ స్థాయిని బట్టి ఉంటుంది అంతే. రైట్, ఓకే. మీరు మీ క్యాబిన్లో మీరు కూర్చున్నారు, ఓకే, మీ టేబుల్ కాడ మీ బాస్ చైర్లో మీరు కూర్చున్నారు, ఎదుట ఓ పర్సన్ అపాయింట్మెంట్ ఇవ్వగానే తీసుకొస్తుంది. ఆ వచ్చే పర్సన్ ఎట్లా ఉన్నాడంటే చాలా ఆభరణాలు ధరించి చూడడానికి చాలా ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తిగా కనిపిస్తూ ఉంది. తనకు ప్రాబ్లం ఉన్నది, ఇక అది లక్ష్మీకాంత్ శర్మ అయితేనే తీరుస్తాడు అని ఆయన వస్తుండు. మీరు గుమ్మం ఎదురుగా ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు. దొరికిండ్రా బకరా అని ఎప్పుడన్నా అనిపించిందా? అదే నేను చెప్తాను. అనిపించిందా లేదా చెప్పండి. అనిపించదు. ఇంత బాగున్న వ్యక్తికి ఏం సమస్య వచ్చిందిరా భగవంతుడా అంటే కర్మకు ఎవరైనా బందీ అవ్వాల్సిందే అని అనిపించింది. అలా అనిపిస్తుంది. ఎందుకంటే సబ్జెక్ట్ని ఇంకా తవ్వాలనే ఇంట్రెస్ట్ ఉన్న నాకు ఏమీ కనపడవు, సబ్జెక్టే కనపడుతుంది. వెంటనే డిస్కస్ చేస్తా. ఎవరితో రాత్రిపూట ఎప్పుడన్నా నాకు ఒక పర్సన్ ఉన్నారు నా ఫ్రెండ్, అతను కూడా ఆస్ట్రాలజరే, బట్ అతను జాబ్ చేసుకుంటాడు, కానీ ఆస్ట్రాలజీ మీద విపరీతమైన ఇంట్రెస్ట్. అతను ఉండేది కువైట్లో. అతనితో డిస్కస్ చేస్తే ఇవాళ ఈ లగ్నము ఇది వచ్చింది, అన్నీ బాగున్నాయి, బట్ లగ్నాధిపతి అష్టమంలో ఉండబట్టి అతనికి ఒక అతను ఎంత గొప్ప సృష్టికర్త అంటే ఒక సాఫ్ట్వేర్ కనిపెట్టాడు, అది సేల్ అవ్వట్లే. అన్ని గ్రహాలు బాగున్నాయి, లాభస్థానంలో గ్రహాలు ఉన్నాయి, దశమంలో బుధుడు ఉన్నాడు, లగ్నం కర్కాటక లగ్నం, లగ్నాధిపతి అష్టమంలో శని స్థానంలో ఉన్నాడు. అది దెబ్బ. శని దశ నడుస్తుంది, మళ్ళీ శని ఉచ్చస్థితి చతుర్థంలో. లగ్నాధిపతి చూడండి జాతకంలో ఎంత కీ రోల్ ప్లే చేస్తున్నాడో అది డిస్కస్ చేశామన్న అర్ధగంట సేపు. అరే ఇన్ని గ్రహాలున్న ఫస్ట్ సబ్జెక్ట్ ఎంత గొప్పది, మన టీచర్స్ మనకు చెప్పిన మాటలు ఎంత నిజమో చూడు. ఫస్ట్ ఫండమెంటల్ రూల్, ఏ జాతకంలోనైనా లగ్నాధిపతి ఎలా ఉన్నాడు అన్నది చూడాలి. రైట్, అంటే మీరు మంచి ఉన్న వాళ్ళకి మంచిగా లేని వాళ్ళకి మంచిగా లేదని చెప్పేసి చెప్తారు అంతేనా? అవును, అంతే అంతే. డబ్బుల మీద ఏం లేదు, ఇక డబ్బుల మీద ఎందుకు ఉండదో తెలుసా? డబ్బులు ఏం చేసుకోవాలి అన్న క్వశ్చన్కి ఆన్సర్ నా దగ్గర ఉంది. డబ్బులు ఏమీ చేసుకోలేం, కాబట్టి నాకు డబ్బుల మీద ఉండదు, ఏమీ చేయలేం. గొప్ప ఎక్కడో తెలుసా అనుభూతి, పేరు ప్రఖ్యాతలు రావడం, దాంట్లో ఉన్నటువంటి మజా అంటే దాంట్లో ఉన్నటువంటి ఆనందం దేంట్లో రాదు. ఎన్ని కోట్లున్నా నేను ఒకటి చెప్తాను, ఒక ఆయన అపర కుబేరుడు, నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినా విత్ ఇన్ 10 డేస్లో నేను చెప్తున్నాను జరిగినది. అపర కుబేరుడు నాకు తెలిసి ఒక 35,000 కోట్లు ఉంటాయి, నా కాళ్ళకు దండం పెట్టాడు. ఒక దేవాలయం కట్టించారు మహానుభావుడు ఆయన. ఎంత పవర్ఫుల్ ప్లేస్ అంటే స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్, భువనగిరి నియర్. ఎంత అద్భుతంగా ఉందంటే ఆ దేవాలయం, ఒక తపస్సు చేసినటువంటి ప్రదేశం ఎలా ఉంటుందో అలా ఉంది. ఆయనకి నన్ను మొక్కారా, నాలో ఉన్న పాండిత్యానికి నమస్కరించారు. ఆయన ఎన్ని కోట్లుంటే ఇప్పుడు సపోజ్ సో ఒక మినిస్టర్ని తీసుకెళ్ళను, సెకండ్ ఇస్తారు తప్ప కాళ్ళకు దండం పెట్టడు. అది మనం సంపాదించింది అని
చాలా హ్యాపీగా ఫీల్ అయ్యా కదా. అంత సిరి సంపదలుండి అంటే లైక్ ఎంతోమందికి అన్నదానం ఇవాళ ఎన్నో సేవలు చేస్తున్నారు ఆయన. కాబట్టి నాకు డబ్బు అన్నది మీరు అన్నట్టు సంపాదించాలి అనే భ్రాంతి లేదు. ఫస్ట్ డబ్బు గొప్పదే, చాలా గొప్పది, ప్రపంచాన్ని తలకిందులు చేసే శక్తి డబ్బుకుంది. కానీ దాని మీద ఎందుకో పెద్ద వ్యామోహం లేదు నాకు. మీరు జ్యోతిష్యం ఎప్పుడు ఆఫ్ చేస్తారు, బంద్ చేస్తారు? అది నేను చనిపోయిన రోజే. ఎందుకు బంద్ చేయాలి, అంత ఇష్టం నాకు అది. అంతే, అప్పటి వరకు చెప్తూనే ఉంటాను. రైట్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం లక్ష్మీకాంత్ శర్మ గారు. అప్పటి వరకు చూస్తూనే ఉండండి KR టీవీ. థ్యాంక్ యూ. జయ గురుదత్త.